వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. కేంద్ర మోడీ ప్రభుత్వం రైతాంగానికి ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ కేంద్ర ప్రభుత్వం రైతాంగ సమస్యల పట్ల, కార్మికుల సమస్య పట్ల చాలా మొండిగా, చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నది. ఇచ్చిన హామీలు కూడా అమలు చేయలేదు. అందుకే రిపబ్లిక్ డే సందర్భంగా దేశవ్యాప్తంగా ట్రాక్టర్లు, బైకులు అట్లాగే నిరసన ర్యాలీలు నిర్వహించాలని చెప్పేసి పిలిపించిన పరిస్థితి ఉంది. దాంట్లో భాగంగానే జిల్లాలో కూడా ఏలూరుతో పాటు వివిధ ప్రాంతాల్లో కూడా ఈ కార్యక్రమాల్ని నిర్వహిస్తా ఉన్నాం. రైతులు, కార్మికులు, వ్యవసాయ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కేంద్ర మోడీ ప్రభుత్వం దేశ రైతాంగానికి క్షమాపణ చెప్పి 3 వ్యవసాయ నల్ల చట్టాలు రద్దు చేసింది. కానీ ఇవాళ తిరిగి అవే చట్టాలను అమలు చేయడం కోసం ఇవాళ నూతన పాలసీల పేరుతోటి ఆ చట్టాలను తిరిగి దొడ్డిదారిని అమలు చేసిన కోసం కుట్రలు చేస్తూ ఉంది. చాలా దారుణం చెప్పేసి భావిస్తా ఉన్నాం. వ్యవసాయ మార్కెట్లని కార్పొరేటీకరించేందుకు, ప్రైవేటీకరించేందుకు నూతన ఫ్రేమ్వర్క్ అనే పేరుతోటి ఇవాళ కొత్త విధానాన్ని తీసుకొస్తా ఉంది. అట్లాగే సహకార వ్యవస్థని మరింత నాశనం చేసే దాని కోసం నూతన సహకార పాలసీని కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకురాబోతా ఉంది. అంతేకాకుండా డ్యామ్ అనే పేరుతో, అంటే డిజిటలైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ మిషన్ అనే పేరుతోటి మొత్తం వ్యవసాయాన్ని కార్పొరేట్ కట్టబెట్టే దానికోసం కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంది. కాబట్టి వీటన్నిటిని కూడా మేము సంయుక్త కిసాన్ మోర్చాగా తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. రైతాంగానికి ఇచ్చిన ప్రధానంగా మద్దతు ధరల గ్యారెంటీ చట్టాన్ని తీసుకురావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇప్పటికే రైతు నాయకుడు దల్లేవాల గారు నిరాహార దీక్ష చేస్తా ఉన్నారు. ఆయన దీక్ష విరమించారు. అయితే ఫిబ్రవరి 14వ తారీఖున రైతు సంఘాలతో చర్చిస్తామని చెప్తా ఉన్నారు. ఇది చాలా దారుణం. కాబట్టి ఈ లోపుగానే రైతు సంఘాలతో కేంద్ర ప్రభుత్వం చర్చించి అలా మద్దతు ధర గ్యారెంటీ చట్టం తీసుకురావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అట్లే కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్ని రేపు ఏప్రిల్ 1 నుంచి అమలు చేయాలని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉన్నారు. ఇది కూడా చాలా దుర్మార్గం అని చెప్పేసి భావిస్తా ఉన్నాం. 4 లేబర్ కోడ్లు కూడా తక్షణం రద్దు చేయాలని చెప్పేసి సందర్భంగా కోరుతా ఉన్నాం. ఈరోజు రిపబ్లిక్ డే సందర్భంగా కిసాన్ సంయుక్త మోర్చా ఇచ్చిన పిలుపులో భాగంగా అన్ని సంఘాల ఆధ్వర్యంలో అన్ని భవనంలో మీటింగ్ నిర్వహించడం జరుగుతుంది. ప్రధానంగా కిసాన్ సంయుక్త మోర్చాకి ఇచ్చిన హామీలు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఈ రోజుకి నెరవేర్చలేదు. ఒక పక్క కార్మిక చట్టాలను, లేబర్ కోడ్లను మొత్తం 4 కోడ్లుగా కుదించేసి కార్మికులపైన భారాలు వేస్తున్నారు. రెండో పక్క రైతాంగానికి ఇచ్చిన హామీల్ని ఈ రోజుకి నెరవేర్చలేదు. ఒక పక్క రైతాంగానికి ఇచ్చిన చట్టాలను రద్దు చేస్తామని ఆర్భాటానికి ప్రచారం చేశారు. కానీ ఈ రోజుకి ఆ చట్టాలు అమలు చేయడం కోసం, వ్యవసాయ రంగాన్ని మొత్తం కార్పొరేట్ వ్యవసాయంగా తీర్చిదిద్దడం కోసం మోడీ కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఈ రాష్ట్రంలో కూడా ఎన్డీఏ కూటమి సంబంధించిన కూటమి ప్రభుత్వం కూడా అలాంటి వ్యవహారాలే చేస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. కాబట్టి వ్యవసాయాన్ని కాపాడాల్సిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయాన్ని కుంటుపరిచే విధంగా చేస్తుంది. రెండో పక్క వ్యవసాయంలో కీలక పాత్ర పోషిస్తున్న వ్యవసాయ కార్మికుల గురించి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కడ మాట్లాడలేదు. ఈరోజు వ్యవసాయ కార్మికులు రోజుకి దిగజారిపోతున్న పరిస్థితి కనబడుతుంది. ఒకప్పుడు వ్యవసాయంలో 2 రైతులు, వ్యవసాయ కార్మికులు జోడిలా పనిచేసిన వాళ్ళని ఈరోజు వ్యవసాయ కార్మికులు వేరు చేసే పరిస్థితిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి. ఈరోజు రైతులు, వ్యవసాయ కార్మికులు కలిస్తేనే పంట చేతికి వస్తున్న విషయం ప్రభుత్వాలు ఆలోచించాల్సిన అవసరం కూడా ఉందనేది మేము వ్యవసాయ కార్మిక సంఘంగా కోరుతున్నాం. రెండో పక్క ఈరోజు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీలకి 10 దినాలు పెంచాల్సిన అవసరం ఉందనేసి ఓ పక్క సుప్రీంకోర్టు లాంటి న్యాయస్థానాలు చెబుతున్నా దానికి ఈ రోజుకి ఒక కేంద్రం ఒక చట్టంగా తీసుకొచ్చిన తర్వాత నుంచి ఈ రోజుకి దాన్ని అమలు చేయడంలో కీలక పాత్ర పోషించిన కేంద్ర ప్రభుత్వం అలా చేయడం లేదు. ఈ రాష్ట్రాలకి నిధులు పెంచాల్సిన అవసరం ఉంది. ఆ నిధులు పెంచే విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం జాప్యం చేస్తుంది. కాబట్టి ఉపాధి హామీ చట్టాన్ని రక్షించాలి. వ్యవసాయాన్ని ప్రైవేటీకరణ కాకుండా కేంద్రం ఏదైతే రైతులకు ఇచ్చిన హామీలు ఉన్నాయో ఆ హామీలు అమలు చేయాలని మేము వ్యవసాయ కార్మిక సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. ఈ నెల 26వ తారీఖున భారత రిపబ్లిక్ 75వ దినోత్సవ సందర్భంగా సంయుక్త కిసాన్ మోర్చా, కేంద్ర కార్మిక సంఘాలు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతాంగ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నిరసన కార్యక్రమాలకి, ర్యాలీలకి పిలుపుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు అన్ని భవనంలో సంయుక్త కిసాన్ మోర్చా, కార్మిక సంఘాల, వ్యవసాయ కార్మిక సంఘాల సంయుక్త సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశం ప్రధాన నిర్ణయం ఏంటంటే, నేను 26వ తేదీన ఏలూరులో ఉదయం 10 గంటలకి అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి అలాగే వస్తమాల్ సెంటర్లో ఉన్న పొట్టిచెల విగ్రహాల వరకు ర్యాలీ జరపాలని, అంబేద్కర్ సెంటర్లో నిరసన చేయాలని చెప్పేసి ఈ సమావేశం నిర్ణయించడం జరిగింది. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతులకు సంబంధించిన ఏవైతే మొన్న 3 వ్యవసాయ నష్టాలు రద్దు సందర్భంగా ఇచ్చిన హామీలు ఉన్నాయో హామీలు అమలు చేయాలని, 4 కార్మికులకు సంబంధించి 4 కార్మిక కోడ్లను రద్దు చేయాలని, అలా ప్రైవేటీకరణ విధానాన్ని వినాడాలని,
అలాగే వ్యవసాయ కార్మికులకు సంబంధించి గ్రామీణ ఉపాధి పథకాన్ని పటిష్టంగా అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో రైతులు, వ్యవసాయ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా జిల్లాలో ఇతర సెంటర్లలో, రెవెన్యూ డివిజన్లోను, మండల హెడ్ క్వార్టర్లోను, పట్టణ కేంద్రాల్లో ఆయా ప్రాంతాలలో ఆయా సంఘాలు సమన్వయపరుచుకొని కార్యక్రమాలు చేయాలని చెప్పేసి పిలుపునిస్తుంది జరుగుతుంది. సంయుక్త కిసాన్ మోర్చా, కేంద్ర కార్మిక సంఘాల సమన్వయ సమితి రెండూ కలిసి జనవరి 26వ తారీఖున ఇచ్చినటువంటి నిరసన కార్యక్రమానికి సంబంధించిన దాంట్లో మొత్తం రైతాంగం, కార్మికులందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాల్సిన అవసరం ఉందని పిలుపునిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం ఏదైతే రైతాంగ వ్యతిరేక విధానాలు వీటిని అమలు చేస్తుందో వాటి నుంచి విరమించుకొని రైతాంగానికి సంబంధించిన కనీస మద్దతు ధరల చట్టాన్ని వెంటనే తీసుకురావాలని, ఢిల్లీలో ఆందోళన చేస్తున్నటువంటి దల్లేవాళ్ళకు సంబంధించిన ఆరోగ్యం ఇంకా క్షీణిస్తుంది, వెంటనే ఈ రైతాంగ సమస్యలు పరిష్కారం చేసి రైతాంగానికి సంబంధించిన దాంట్లో డిమాండ్లు పరిష్కారం చేయాలని మేము సంయుక్త కిసాన్ మోర్చాగా డిమాండ్ చేస్తున్నాం. ఇంకొక వైపు కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగంలో తీసుకొస్తున్న విధానాలన్నీ కూడా బడా కంపెనీలకు, కార్పొరేట్లకు, అట్లాగే సామ్రాజ్యవాదులకు అనుకూలమైన విధానాలు చేపడుతుంది. వాటన్నింటినీ కూడా విరమించుకోవాలని, వాటికి వ్యతిరేకంగా కూడా భవిష్యత్తులో రైతాంగ పెద్ద ఎత్తున ఉద్యమాలకి సంసిద్ధం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని మేము భావిస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.